ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సూర్య నమస్కారాలు వీటి వల్ల ఉపయోగాలు చాలాసార్లు మాట్లాడుకున్నాము. నాకు ఏం అనుమానం వచ్చిందంటే, ఆల్రెడీ వేసవికాలంలో ఉన్నాం కదండి. సూర్య నమస్కారాలు అంటే నిజం చెప్పాలి అంటే ఇంట్లోనే చేస్తున్నాం. ఎక్కడ సూర్యుడి ముందు చేయగలుగుతున్నాము? అంతే. ఒకవేళ అలా చేసేవారైతే కాస్త ఏమన్నా టైం అటు ఇటు తప్పించాలా? వీటి వల్ల ఉపయోగాలు ఇంకొకసారి మాట్లాడుకుందాం అనిపించింది. యోగాభ్యాసంలో చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంది కదా సూర్య నమస్కారాలకి. అంటే సూర్య నమస్కారాలతో మొత్తం శరీరానికి ఎక్సర్సైజ్ అవుతుంది అంటారు. అవును, అన్ని నరాలు, అన్ని కీళ్ళు, టోటల్ టోటల్ బాడీ యాక్టివేట్ అవుతుంది దాంతో. అయితే దీనికి ఏం చెప్తారు, హీట్ డెవలప్ అవుతుంది. సూర్య నమస్కారాల వల్ల ఒకే రోజులో కాదు కానీ నెలల తరబడి అట్లా చేసేవాళ్ళు ఒళ్ళు సన్నబడ్డం, గట్టిపడ్డం, హీట్ డెవలప్ అవటం, వేడి పెరుగుతుంది శరీరంలో. శీతాకాలం, వర్షాకాలం అయితే పర్వాలా, కాస్త 10 గంటలకి 9 గంటలకి మన వీలు వెంబడి చేసుకోవచ్చు. ఎండాకాలం చేసేటప్పుడు అంత ఎక్కువ చేసేయకూడదేమో అనిపిస్తుంది, ఎక్కువ హీట్ డెవలప్ అవుతుంది కాబట్టి. కొంచెం ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే, తర్వాత ఈ 12 సైకిల్స్, 16 సైకిల్స్, 30 సైకిల్స్ చేసేవాళ్ళు ఉంటారు. అవును, అన్నెన్ని సైకిల్స్ చేయకుండా తక్కువ సైకిల్స్ తోటి ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఉపయోగపడతాయి. ఓవరాల్ ఫ్లెక్సిబిలిటీ చాలా పెరుగుతుంది దాంతో. అవును. అండ్ నా అబ్జర్వేషన్ అయితే, నేను ఒక 10-12 రోజులు వరుసగా చేస్తే నేను తొందరగా నిద్ర పట్టేస్తుంది, తొందరగా మెలకు వస్తుంది నాకు. సూర్య నమస్కారం అన్ని రోజులు సాగవు. నేను పొద్దున్నే 10ంటికి 11ంటికి రావాలనుకో, 10కి ఎప్పుడు రాను నేను. 11కి రావాలన్నా నాకు పని అవ్వదు, ఆ రోజు ఎగ్గొట్టేస్తా. అలా కాకుండా మధ్యాహ్నం షూటింగ్లు ఉంటే కనుక వరుసగా ఒక 5-6 రోజులు చేస్తే నేను రోజు కంటే కొంచెం ముందు నిద్ర లేచేస్తాను. మెలకు కూడా ముందు వచ్చేస్తుంది. మెలకు ముందు వచ్చేస్తుంది. నా అబ్జర్వేషన్ ఎప్పుడు ఎన్నేళ్ల నుంచి సరిపోతుందా? సరిపోతుంది. మళ్ళీ ఏమి అలసిపోయినట్టు అలా ఉండదు. శరీరంలో శక్తి పెరిగిన ఫీలింగ్ వస్తుంది నాకు. నా వరకు ఇప్పుడు నా ఏజ్ని బట్టి కూడా చూడాలి కదా. నేను ఇది దాదాపుగా ఒక 20-24 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 24 ఏళ్ళ నుంచి. అప్పటి నుంచి కూడా నా అబ్జర్వేషన్ అప్పుడు బాగా చేసేదాన్ని జయ. ఇటీవల కొంచెం నేను కూడా బద్దకిచ్చిన అయ్యాను, ఒళ్ళు వంగట్లేదు నాకు. ఒక 5-6 సైకిల్స్ చేస్తాను, చచ్చి చెడి చాలే అని మానేస్తుంది. ఒక 10 సైకిల్స్ చేస్తే ఇంత ఒళ్ళు గట్టిగా ఉంటుంది, బాగా లూజ్ బాడీ రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పీరియడ్స్ చాలా క్రమబద్ధీకరంగా ఉంటాయి అని నేను నమ్ముతాను. దాంతో ఆడపిల్లలకి పీరియడ్ సమస్యలు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా కనుక సూర్య నమస్కారాలు చేస్తే, అంటే ఎవరైనా యోగా గురువుని పెట్టుకుంటే మీ సొంత శరీర తత్వాన్ని బట్టి కాస్త ముందు వెనక చేస్తారు. దీంతో పాటు ఇంకేం చేయొచ్చు, ఈ డెవలప్ అయిన హీట్ని చల్లబరచడానికి ఏమైనా కొన్ని ప్రాణాయామాలు, శీతకారి లాంటివి ఏమైనా చెప్తారా? అలాంటివి ఏమైనా ఉంటే సొంతంగా ఒకళ్ళే డిసైడ్ అయిపోయి చేసేయకుండా ఎవరినైనా కొంచెం మాట్లాడుకుని కనుక చేసుకుంటే పీరియడ్స్లో చాలా మంచి సైకిల్స్ ఏర్పడతాయి. నేను బాగా అబ్జర్వ్ చేశాను దాన్ని. నేను కూడా చాలా మంది యోగా గురువులతో మాట్లాడతాను కదా రమ్మగారు. ఈవెన్ అంతదాకా ఎందుకండి, గైనకాలజిస్టులతో మాట్లాడినప్పుడు కూడా సూర్య నమస్కారాలు చేస్తే అర్లీగా పీరియడ్ రావటం కానీ, పీరియడ్ పెయిన్ కానీ, ఓవర్ బ్లీడింగ్ కానీ, PCOS ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం సూర్య నమస్కారాలు అని చెప్పారు రమ్మగారు. నేను స్వయాన విన్నా. అలా ఉంటుంది, చూడండి, అలా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈ పైకి లేవటం, కిందకి దిగటం, వీటిలలో శరీరం ఎంత పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా అవుతుందో సొంతంగా కూడా నేర్చుకోవచ్చు. మనం స్టార్టింగ్ అంటే ఆన్లైన్ చక్కగా దొరుకుతున్నాయి. అవునవును. దీన్ని ఒక మంత్రంతో మిత్రాయ నమః, వరుణాయ నమః అని ఒక్కొక్క నమస్కారానికి ఒక్కొక్క మంత్రం చెప్తారు. మంత్రంతో చేసేవాళ్ళు కూడా కనపడతారు. ఒక ఫస్ట్ సైకిల్ మంత్రంతో చేసి తర్వాత మామూలుగా చేసేసుకోవచ్చు. కానీ అలవాటు చేసుకుంటే గనక శరీరం చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ ఇంకోటి కాన్సన్ట్రేషన్ ఒకటి బాగా పెరుగుతుంది జయ సూర్య నమస్కారాలతోటి. అది కూడా నా అబ్జర్వేషనే. ఫోకస్ పెరుగుతుంది. ఓకే, మరి మనకి ఇంపార్టెంట్ కదా, అది కావాల్సిందే అది. కాబట్టి అలా ఏ ఉపయోగం కావాలన్నా సూర్య నమస్కారాలే. ఫ్లెక్సిబుల్ అవుతుంది బాడీ, శరీరం గట్టిగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. చేయగలిగితే మంచిదే, నేర్చుకుంటే మరీ మంచిది. పెద్ద కోర్సు 3 నెలలు, 6 నెలలు, 14 days ఛాలెంజ్లు ఇప్పుడు వస్తున్నాయి, 21 days యోగా ఛాలెంజెస్, అలాంటివి ఏమైనా పెట్టుకుంటే మంచిదే. పోనీ అవి కాకపోతే మీరు నిదానంగా నేర్చుకుని ఉన్నాయో. మన దగ్గర బాగా చేస్తారు కదా సాహితీ.
లహరి కదా అమ్మాయి పేరేంటి? లహరి ఆవిడ ఈవిడే కదా రమ్మగారు, న్యూట్రిషనిస్ట్. న్యూట్రిషనిస్ట్ తను. ఆ అమ్మాయి సాహితి. సాహితి ఆ, సాహితి యోగా. ఎస్ ఎస్. ఆ అమ్మాయి కూడా చాలా చెప్తుంది కదా. చాలా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే. ఇంకొకటి ఉంది జయ చెప్పాలి, సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకి యంగ్ లుక్ ఎక్కువ కాలం ఉంటుంది. అవును రమ్మగారు, నాకు ఎన్నిసార్లు చెప్తుందో కనిపించినప్పుడు అక్క ఈ యోగా చేయండి, ఆ యోగా చేయండి, ఫేస్ యోగా చేయండి, బాగా చెప్తుంది. ఇవి నిజమట. చేయొచ్చు, నిజం. సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకి మొహం ఎక్కువ కాలం యంగ్గా ఉంటుంది, స్కిన్ ఎక్కువ చక్కగా ఉంటుంది, ఆ విసర్జక క్రియలు బాడీలో నుంచి బయటకు వెళ్ళాల్సినవన్నీ సక్రమంగా అవుతాయి, టాక్సిన్స్ ఈజీగా రిలీజ్ అయిపోతాయి. ఇంకా బోల్డ్ ఉన్న యోగాలు అవన్నీ చేయగలుగుతాము లేము, ఇదొక్కటైనా చేసుకోవచ్చు. ఈ ఒక్కదాంతో కూడా తగ్గుతారు, గట్టిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, జనరల్ హెల్త్ బాగుంటుంది, ఫోకస్డ్గా ఉంటారు, స్కిన్ బాగుంటుంది. ఎన్నున్నాయి ఉపయోగాలు. మీ ఒపీనియన్ చెప్పండి రమ్మగారు. ఇప్పుడు సూర్య నమస్కారాలు అయితే సూర్యుడు ముందు చేయటం ఒక పద్ధతి, సూర్యుని ముందు చేయలేము, ఇంట్లోనే చేస్తాం. మీరు ఏదైతే బాగుంటుంది అనిపిస్తుంది మీకైతే? సూర్యుడి ముందు చేయాలంటే తెల్లవారి లేచి ఏ మేడ మీదకో, ఏ పార్కులోకో, ఏ వరండాలోనో కూర్చొని చెయ్యాలి. ఎవరు అవుతుంది అవదు, ఎవరన్నా చూస్తే చూస్తారు, వాళ్ళ కర్మ, దానికి మనం ఏం చేస్తాం. చూస్తారని కాదు, సాగాలిగా. నేనేమనుకుంటా అంటే తూర్పుకి తిరిగి చేస్తే మంచిది అని భావిస్తా. నేను ఇంట్లోనే చేస్తా. ఆయన కనిపించకపోయినా తూర్పు దిక్కు, తూర్పు దిక్కుకి కాదు రఘు, కనిపించినా కనిపించకపోయినా, కనిపించకపోతే మీరు తూర్పు తిరిగి ఉపయోగమే ఉంది. అదేం చేయ. ఇప్పుడు ఆయన కనిపించి ఆయన కిరణాలు మన మీద పడితే కదా. మీరు ఒక క్లోజ్డ్ రూమ్ లో తూర్పు వైపుకు తిరిగితే ఉపయోగం ఏముంటుంది చెప్పండి? క్లోజ్డ్ రూము, గోడౌను, ఏదైనా సరే తూర్పు తూర్పే లెక్క. తూర్పు తిరిగి దండం పెట్టమంటారు. నువ్వేంటి సూర్యుడు ఉండాలా అక్కర్లేదా? తూర్పు చాలు కదా. సరే దండం అంటే ఓకేనండి, నేను అనేది ఆయన కిరణాలు లేవు కదా. కిరణాలు లేకపోయినా సూర్య నమస్కారాలు అంటే సూర్యుడి ఎదురుగుండా ఉండి మాత్రమే చేసేవి అని అయితే చెప్పల. ఓకే, దీన్ని ఈ విధానానికి సూర్య నమస్కారం అని పేరు. ఉదయ సాయంకాలాల్లో ఉదయ సూర్యబింబము, అస్తమాన సూర్యబింబము ఎదురుగుండా ఉంటే చాలా మంచిది. నీకు సాగొద్దు, అవును అవును, కనీసం తూర్పు దిక్కుకైనా ఉండు. ఓకే, కనీసం ఇంట్లోనే చేసుకుంటావు, 9ంటికో చేస్తావు, 8ంటికో 10ంటికి చేస్తావు. నీకు సమయాలు కుదరాలిగా. పొద్దున్నే చేయలేదు కాబట్టి మానేసే బదులు 9ంటికి చేయటం బెటర్ కాదా? 100% బెటర్ కదా. సూర్యుడు లేడు కానీ సూర్యుడు ఉండే దిక్కుంటుందిగా, అంతే అక్కడైనా చేయొచ్చు. డెఫినెట్ గా రమ్మగారు. కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి అమ్మా. సూర్య నమస్కారాలు నేర్చుకోండి. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. కొంచెం పెద్ద వయసు వాళ్ళు మీ యొక్క నడునొప్పి, మోకాళ్ళ నొప్పులు వాటిని కొంచెం దృష్టిలో ఉంచుకోండి. అవి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ట్రైనర్ని పెట్టుకుని ఒక క్లాసు చూసుకొని నిదానంగా నేర్చుకుంటే ఒక 10 రోజుల ట్రైనింగ్ తర్వాత మీరు హ్యాపీగా చేసుకోగలుగుతారు. చక చెమటలు పట్టేలాగా స్పీడ్గా చేసేసే బదులు నిదానంగా స్టెప్ బై స్టెప్ చేస్తే అంత వేడి పుట్టేదు. నేను అది ఇది 2 చేసే చెప్తున్నాను. అవునవును, అంత వేడి పుట్టదు. కొంత జీవన క్రియలు స్పీడ్ అవుతాయి, ఆకలి పెరుగుతుంది, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి నేర్చుకోండి. యోగాభ్యాసం ఎప్పుడూ మంచిది. తప్పకుండా. యోగా ట్రైనర్ని పెట్టుకుంటే ఏంటంటే మనకి శ్వాస మీద కూడా మనం గ్రిప్ ఉంచుకోవాలి కదా. అప్పుడు తల వెనక్కి ఉంచినప్పుడు గాలి పీల్చాలి, కిందకి మనం వంగినప్పుడు గాలి వదిలిపెట్టాలి. శ్వాసతోటి ఒక శ్వాస మీద ఒక అభ్యాసం అన్నమాట. ఏక శ్వాసమే ఏక అభ్యాసం అంటారు. మనం ఒకసారి గాలి తీసుకున్నప్పుడు వెనక్కి, వదిలేసినప్పుడు ముందుకి రావాలన్నమాట. ఇప్పుడు 12 శ్వాసల్లో 12 ఎక్సర్సైజులు పూర్తయిపోవాలి. అంత వేగంలో కూడా చేయొచ్చు. అది మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు దానికోసం మనకు ఒక ట్రైనర్ ఉంటే ఒక 15 రోజుల ట్రైన్ తీసుకుంటే ఇంకా చాలా చెప్తారు. ముందు చేయవలసినవి, సూర్య నమస్కారాలకి ముందు చేయాల్సినవి, తర్వాత అన్నీ నేర్చుకోండి. లేదా చిన్న వామప్ మనమే ప్రాక్టీస్ చేసుకుందామంటే సొంతంగా కూడా చేసుకోవచ్చు. మీరు నేర్చుకుని చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఫలితాలు బాగుంటాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.